నీ సంపాదనలో సగం అనుభవించాలి, సగం ఖర్చు పెట్టియాలి లెక్క. అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు. సగం అనుభవించాలంటే నీ అనుభవం కోసం ఖర్చు పెట్టు. మిగిలిన సగాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలుసా? ఆ సగంలో సగం అంటే పావల 4వ వంతు భవిష్యత్తు కోసం దాచిపెట్టుకోవాలి. ఇవాళ విద్యార్థులు చాలామంది కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వాళ్ళకు కూడా అర్థం కాని విషయం అంటే పొదుపు చేస్తున్నది తక్కువ, ఈఎంఐలు చేస్తున్నది ఎక్కువ. ఆలోచించండి ఏమైపోతుందో భవిష్యత్తు. ఏమన్నా పొదుపు అంటే మన సంపదనలు కూడా మనం 50% ఖర్చు పెట్టుకోవాలి, 25 దానం చేయాలి, ఇంకో 25 పొదుపు చేయాలి ఖచ్చితంగా. రకరకాల పథకాల్లో ఎల్ఐసి వారి పథకాలన్నీ ఉంటాయి. జీవన శాంతి, జీవన అక్షయ, జీవన అభయ రకరకాలు ఉంటాయి. వేసి ఎందుకని భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ప్రతి నెల ₹1,00,000 ఆదాయం ఉండేవాళ్ళు 25,000 పొదుపు చేశాడు అనుకోమా, నెలకు 25,000 ఆలోచించండి మీరు. ఎంత అయిందండి? ఏడాదికి 3 లక్షలు అయింది, 10 ఏళ్లకు 30 లక్షలు.